అరెస్టు పరిణామం తర్వాత అల్లు అర్జున్ ఎపిసోడ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పుష్ప 2 విడుదల సమయంలో టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వటం పైన ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్ ధన్యవాదాలు చెప్పారు. కానీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లటం జనసేన శ్రేణులకు, పవన్ ఫ్యాన్స్కు నచ్చలేదు. అప్పటి నుంచి ఒక రకంగా కోల్డ్ వార్ కొనసాగుతుంది. తాజాగా అల్లు అర్జున్ అరెస్టు వేళ చిరంజీవి, నాగబాబు స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ వచ్చిన పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్ను పరామర్శిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ పవన్ పరామర్శ లేకుండానే తిరిగి అమరావతికి వెళ్లిపోయారు. తన అరెస్టుతో తన ఇంటికి వచ్చి అండగా నిలిచిన మామ చిరంజీవి, నాగబాబు ఇంటికి సతీ సమేతంగా అల్లు అర్జున్ వెళ్లారు. అక్కడ చిరంజీవితో సంధ్య థియేటర్ తొక్కిసలాట, తాజా పరిణామాలపైన చర్చించారు. ఇదే సమయంలో పవన్ ను కలవాలని చిరంజీవి సూచించినట్లు ఇండస్ట్రీలో ప్రచారం సాగుతుంది. అందుకు వెంటనే అల్లు అర్జున్ సైతం వెళ్తానని చెప్పినట్లు సమాచారం. ఇక నాగబాబుతో భేటీ ద్వారా కొంతకాలంగా ఉన్న గ్యాప్ కు ముగింపు పలికినట్లేనని భావిస్తున్నారు. అరెస్ట్ అయి జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత అల్లు అర్జున్ కు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి అనూహ్య మద్దతు దక్కింది. పలువురు సినీ ప్రముఖులు వచ్చి పరామర్శించారు. అదే విధంగా అరెస్టు సమయంలో వైసీపీ, బీఆర్ఎస్, బీజేపీ మద్దతుగా నిలిచాయి. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో భేటీకి కూడా ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడిని పరామర్శించి ఆ తర్వాత అమరావతికి తానే వెళ్లి పవన్ ను కలవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అంత అనుకున్నట్లు జరిగితే 2 రోజుల్లోనే అల్లు అర్జున్ అమరావతికి వెళ్లటం, లేదా పవన్ హైదరాబాద్ కు వస్తే కలిసేలా సిద్ధమవుతున్నట్లు మెగా కాంపౌండ్ లో చర్చ జరుగుతుంది. దీంతో పవన్, అల్లు అర్జున్ భేటీపైన సినీ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కొనసాగుతుంది.